హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదండి, అందుకని నేను కార్తీక పౌర్ణమి పూజ చేయడానికి పొద్దున్నే మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ మేము ఏ విధంగా అయితే కార్తీక పౌర్ణమి పూజ చేశామనేది వీడియో తీశాను. సో అది మీకు ఇప్పుడు నేను పోస్ట్ చేయబోతున్నాను. ఓకే గాయస్, సో మీ అందరికీ కూడా హ్యాపీ కార్తీక పౌర్ణమి అండి. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం కనుక ఈ విధంగా ఆ భగవంతుని ముందర అంటే శివుని ముందర ఈ విధంగా మనమైతే పూజ చేసుకుంటే కనుక, ఇలా దీపం పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా కూడా మనం దీపారాధన చేసినంత పుణ్యం దక్కుతుందనేది ఈ యొక్క పూజ నమ్మకం అండి అందరికీ కూడా. సో అందుకని ఎవ్రీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు నేను ఈ విధంగానే శివాలయానికి వెళ్ళి అక్కడ శివుని ముందర ఏ విధంగా అయితే దీపారాధన చేసుకుంటూ ఉంటాను. సో మీరందరూ కూడా ఈ విధంగానే దీపారాధన చేసుకుని మీకు కూడా ఆ భగవంతుని చల్లని ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, సో మీరందరూ కూడా ప్రతి కార్తీక పౌర్ణమికి కూడా ఈ విధంగా శివాలయానికి వెళ్ళి పూజ చేసుకోండి. మీకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు తప్పకుండా దొరుకుతాయండి. ఓకే, సో ఇదండి, ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను. ఓకే ఓకే గాయస్, ప్రతిరోజు పొద్దున్నే ఈ విధంగా లేచి ఆ భగవంతునికి ఫస్ట్ మనం దీపారాధన చేసుకుని తర్వాత మన పనులను మొదలు పెడితే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటారు? నిజమే కదా. సో నాకైతే అలాగే ఇష్టమండి. కాకపోతే మా చిన్నాడితో ఆ విధంగా పొద్దున్నేనే చేయడం కుదరట్లేదు ఈ మధ్యన. సో చిన్నాడిని చూడాలి, ఇక పెద్దాడే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళందరినీ కూడా స్కూల్కి ఆఫీస్కి పంపించి చిన్నాడికి పనులన్నీ పూర్తయ్యాక తర్వాత పూజ చేసుకుంటా. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఇలా వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా పొద్దున్నేనే చేసేసుకుంటూ ఉంటాను. సో నాకైతే ఇలాంటి స్పెషల్ డేస్లో పూజలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం. తప్పకుండా చేసుకుంటాను, మిస్ చేయను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఓకే, సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గాయస్, సీ యూ లేటర్, బాయ్.